మంచు మనోజ్ ఈ విషయం పైన లోపలికి అనుమతించకపోవడం పైన ఇలా మోహన్ బాబు కాలేజ్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మనోజ్ వస్తున్నాడన్న సమాచారంతో మోహన్ బాబు యూనివర్సిటీ క్లోజ్ చేశారు. గేట్లు పూర్తిగా మూసివేశారు సిబ్బంది. కాలేజ్ దగ్గరికి ఎవరిని కూడా అనుమతించడం లేదు సెక్యూరిటీ. మీడియాను కూడా వెళ్లిపోవాలంటూ బెదిరిస్తున్నారు. మోహన్ బాబు కాలేజ్ ఆవరణలో భారీగా పోలీసులు మోహరించారు. ప్రస్తుతం రేణిగుంట విమానాశ్రయం నుంచి ర్యాలీగా రంగంపేటకు బయలుదేరారు మనోజ్. గొడవల నేపథ్యంలో మనోజ్ పర్యటన పైన తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మనోజ్ ని రాకూడదని హైకోర్టు నుంచి నోటీసులకు సంబంధించి కూడా ఒక వార్త తెలుస్తోంది. ఇక మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గర హైటెన్షన్ నెలకొంది. మోహన్ బాబు యూనివర్సిటీకి మనోజ్ వస్తున్నారన్న వార్తతో ఒక్కసారిగా అక్కడ హైటెన్షన్ నెలకొంది. సిబ్బంది మొత్తం కూడా ఆ గేట్లను మూసివేసే పని చేస్తున్నారు. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన పోలీసులు కూడా బహుశా అక్కడ అడ్డుకుంటున్నారు ఆయన్ని. రేణిగుంట పోలీస్ స్టేషన్ నుంచి ఆయన అటువైపుగా వెళ్లే ప్రయత్నం చేస్తుంటే గేట్లు మూసేశారు. ఎవరు లోపలికి అనుమతించలేరు. మీడియాను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవాలంటూ సెక్యూరిటీ సిబ్బంది అక్కడి నుంచి పంపించేందుకు ప్రయత్నం చేస్తోంది. మనోజ్తో పాటు తన భార్య మౌనిక కూడా ఉన్నారు. మౌనిక మనోజ్ ఇద్దరు కలిసి ఆయన మోహన్ బాబు యూనివర్సిటీకి వెళ్తున్నారు. మోహన్ బాబు యూనివర్సిటీకి వెళ్లే నేపథ్యంలోనే ఒక హైటెన్షన్ నెలకొని పర్యటన విషయంలో చాలా ఉద్రిక్త చోటు చేసుకుని ఆయన అనుమతించకూడదంటూ అనేక రకాలుగా అటు ఆదేశాలు వస్తున్నప్పటికీ ఏం జరుగుతుందో చూడాలి. ఆయన అనుమతించకూడదంటూ కూడా నోటీసులు తెలుస్తోంది హైకోర్టు నుంచి. ఆయనకి ఇక్కడ ఉన్నటువంటి గొడవల నేపథ్యంలో ఆ యూనివర్సిటీకి సంబంధించి పర్యటన విషయాన్ని రద్దు చేసుకోవాల్సిందిగా ఆయనకు నోటీసులు అందించినట్టు తెలుస్తోంది. మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన పోలీసులు అడ్డుకుంటున్నారు. భూమా, మౌనిక, మనోజ్ ఇద్దరు ఒకే వాహనంలో ఉన్నారు. మనోజ్ సొంతంగా ఆయన ఆ వాహనాన్ని డ్రైవ్ చేస్తూ వెళ్తున్నారు. మనోజ్ రాకూడదని చెప్పి ఆయనకి హైకోర్టు నోటీసులు కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎస్, పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది మోహన్ బాబు ఆఫీస్ ఎదుట. మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గర ఒక హైటెన్షన్ నెలకొంది. రైట్, ఒకసారి అక్కడ ఆ పోలీసులు మనోజ్ మధ్య ఎటువంటి సంభాషణ జరిగిందో చూద్దాం. आगे चलो, आगे चलो। हाँ, साइड आनो। आगे चलो, आगे चलो। మోహన్ బాబు రేణిగుంట పోలీస్ స్టేషన్ నుంచి యూనివర్సిటీకి చేరుకోగానే అక్కడికి వెళ్ళగానే ఒకసారిగా పోలీసు అడ్డుకున్నారు. మీరు ఇక్కడ ఆల్రెడీ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి, మీకు ఆల్రెడీ గొడవ ఉంది కాబట్టి మీరు ఇక్కడ వెళ్ళకూడదంటూ నోటీసులు ఉన్నాయంటూ కూడా నోటీసులు మోహన్ బాబుకు సంబంధించి యూనివర్సిటీ ముందుకు చేరుకోగానే పోలీసు నోటీసు ఇచ్చారు. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన ఆయనకు నోటీసులు సర్వ్ చేస్తున్నారు పోలీసులు. మీరు ఇక్కడ రావడానికి అనుమతి లేదు, మీరు ఇక్కడ రాకూడదంటూ కూడా నోటీసులు ఇచ్చారు. హైకోర్టు నోటీసులు ఆయనకు చూపించే ప్రయత్నం చేశారు. సో మోహన్ బాబు యూనివర్సిటీ సందర్శనకు వచ్చారు మంచు బాబు. సో అక్కడ మనోజ్ మోహన్ బాబు యూనివర్సిటీ సందర్శనకు వచ్చారు. అయితే ఆ నేపథ్యంలోనే ఒక ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఆయన లోపలికి వస్తే ఎటువంటి ఉద్రిక్తలు తలెత్తాయని ఒక ఆందోళనతో సెక్యూరిటీ సిబ్బంది ముందస్తుగానే గేట్లు మూసివేస్తారు. ఎవరు అనుమతించలేదు. మీడియాను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందిగా అక్కడి నుంచి పంపేస్తున్నారు. సో మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన మోహన్ బాబు యూనివర్సిటీ ముందు పోలీసులు మంచు మనోజ్కి నోటీసులు సర్వ్ చేయడం చూస్తున్నాం. ఆయనతో పాటుగా తన భార్య మౌనిక కూడా ఉన్నారు. అయితే వివాదాల తర్వాత సుప్రీంకోర్టులో కూడా ఆయనకు కొంత ఊరట లభించింది. మోహన్ బాబుకి ఆయనకు సంబంధించిన విషయంలో బెయిల్ సమయం కూడా మనం చూసాం. ఆ తర్వాత ఇప్పుడు తాజాగా మరోసారి మంచు వారి కుటుంబానికి సంబంధించిన వార్త మరోసారి తెర మీదకి వచ్చింది. సో మంచు మోహన్ బాబుకి సంబంధించినటువంటి ఆ యూనివర్సిటీకి సందర్శనకు వెళ్ళే నేపథ్యంలో మార్గ మధ్యలోనే ఆయనకి
నోటీస్ అందించారు. గేట్ ముందు వరకు వెళ్లారు ఆయన. ఆ తర్వాత పోలీసు అక్కడ నోటీస్ సర్వ్ చేయడంతో తిరిగి అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. ఎస్, మా ప్రతినిధి యూనివర్సిటీ దగ్గర నుంచి సురేష్ అందుబాటులో ఉన్నాయి. సురేష్, అంటే పక్కాగా ఈరోజు ఆ సందర్శన కోసమే వచ్చారు, అక్కడ సమస్యలు తెలుసుకోవడం కోసం వచ్చారా మనోజ్, లేదంటే క్యాజువల్గా పండుగ నేపథ్యం అక్కడికి వచ్చారు కాబట్టి అటువైపుగా వచ్చారు? అంటే ఏం జరిగి ఉంటుంది? మనోజ్ రాక గల కారణం ఏంటి? ఏదైతే ఇవాళ మనం చూసుకున్నట్టయితే గడిచిన మంచి ఫ్యామిలీ గొడవ కాస్త సర్దమణిగింది అనుకున్న తరుణంలో ఇవాళ మళ్ళీ ఒక్కసారి రాజుకునిందని చెప్పాలి. ఏదైతే మంచు మనోజ్ ఇవాళ విద్యానికేతన్కి వస్తున్నాడు అనేసి మనకు ఉన్నటువంటి సమాచారం. అయితే ఏదైతే ఇప్పుడు ఆయన విద్యానికేతన్ కాలేజ్ వద్దకు రాగానే పోలీసులు ఆయనకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఏదైతే మోహన్ బాబు హైకోర్టు నుంచి మంచు మనోజ్ ఇక్కడ రాకూడదని నోటీసులు తెచ్చుకున్నట్టు పోతే మన దృష్టికి పోలీసు అధికారులు తెలియజేయడం అయింది. అయితే ఆ నోటీసులు ఆయనకు తీసుకున్న తర్వాత ఆయన ఇక్కడ నుంచి యూనివర్సిటీ నుంచి నేరుగా రంగంపేట వెళ్ళారు. ఇక్కడ నుంచి రంగంపేట నుంచి నేరుగా నారావారపల్లి వెళ్ళి నారా భువనేశ్వర్ని గారిని కలిసి ఆ తర్వాత జల్లికట్టు ఏదైతే రంగంపేటలో నిర్వహించనున్నారో ఆ కార్యక్రమానికి హాజరు అవుతారని తెలిసింది. ఆ తదనంతరం ఏదైతే ఈ నారావారపల్లి రంగంపేటలో చూసుకుని ఆ తర్వాత రిటర్న్లో కాలేజీ కాడికి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి భావించాల్సి ఉంటుంది. అయితే మనం చూస్తున్నాం ఏదైతే యూనివర్సిటీ వద్ద భారీ స్థాయిలో పోలీసు అధికారులు అంతా కూడా గుమ్ముకున్నటువంటి పరిస్థితి. 2 గేట్లు ఏదైతే ప్రధానంగా ఉన్నటువంటి 2 గేట్ల వద్ద కూడా క్లోజ్ చేయడం జరిగింది. అయితే పోలీసులు ఎక్కువ సంఖ్యలో అయితే మోహరించినటువంటి పరిస్థితి. ఈ మనం చూస్తున్నటువంటి గేటు కాకుండా మరొక ప్రధాన గేట్ అయినటువంటి చోట కూడా అక్కడ కూడా భారీ స్థాయిలో పోలీసులు అయితే రావడం జరిగింది. ఒక్కసారిగా విద్యానికేతన్ యూనివర్సిటీ వద్ద ఒక ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పాలి. ఏదైతే మనోజ్ రావడంతో అభిమానులంతా కూడా భారీ ఎత్తున ర్యాలీగా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన వెంటనే ఏదైతే గేట్లు 2 గేట్లు కూడా పూర్తిగా కాలేజ్ ఈ యొక్క యూనివర్సిటీ అధికారులంతా కూడా మూసేసినటువంటి పరిస్థితి. బౌన్సులంతా కూడా ఇవాళ మార్నింగ్ కూడా ఏదైతే మంచు మనోజ్ బ్యానర్లు కూడా చింపేశారంటూ కూడా ఏదైతే ఫ్యాన్స్ అంతా కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే ఒక్కసారిగా ఏదైతే మనోజ్ ఈరోజు షెడ్యూల్ ఇక్కడికి పెట్టుకోవడంతో ఈ యొక్క తీవ్ర ఉద్రిక్తత నడుమ చోటు చేసుకుందని చెప్పాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం అంతా కూడా పోలీసులు భారీగా మోహరించినటువంటి పరిస్థితి. అంటే రిటర్న్లో మళ్ళా మనోజ్ ఇక్కడ చేరుకుంటే ఎటువంటి పరిస్థితి నెలకొంటాయో తెలియనటువంటి పరిస్థితి. ఇప్పటికే మనోజ్తో పాటు వెంబడిస్తున్నటువంటి పోలీసులు కూడా ఆయన యొక్క వెనుదిరి వెళ్ళిపోయారా? అక్కడ ఎటువంటి టెన్షన్ నెలకొంది? మనోజ్ లోపల వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారా? ఏదైతే మనోజ్ యూనివర్సిటీ ప్రాంగణం చేరుకోగానే ఆ గేటు వద్ద కారు ఆపడం జరిగింది. కారు ఆపిన వెంటనే పోలీసు అధికారులు ఆయనకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఏదైతే మోహన్ బాబు హైకోర్టు నుంచి మీరు రాకూడదంటూ నోటీసులు తెచ్చుకున్నారు, కోర్టు నోటీసులు ఉన్నాయి కాబట్టి మీరు రాకూడదనేసని కూడా మంచు మనోజ్కి పోలీసులు తెలియజేసినట్టుగా సమాచారం. అయితే అవి తీసుకునే వెంటనే ఏదైతే మంచు మనోజ్ ఆ గేటు వద్ద ప్రధాన గేటు వద్ద ఆగి పోలీసులతో మాట్లాడి ఆ యొక్క నోటీసులు తీసుకుని ఇక్కడి నుంచి నేరుగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. నేరుగా ఏదైతే రంగంపేట జల్లికట్టు కాడికి వెళ్ళి ఆ తర్వాత నారావారిపల్లికి వెళ్ళి ఆ రిటర్న్లో వచ్చినప్పుడు మళ్ళీ ఈ కాలేజీకి వెళ్ళేదానికి ప్రయత్నిస్తారా లేదా అన్నది మాత్రం ఒక ప్రశ్నగా మారిందని చెప్పాలి. అయితే పోలీసు అధికారులు మాత్రం ఏదైతే నోటీసులు ఇష్యూ చేశారు కాబట్టి ఏదైతే మంచు మోహన్ బాబు ఇచ్చినటువంటి కోర్టు నోటీసులు ఇచ్చారు కాబట్టి ఇక్కడికి రాకూడదన్నది పోలీసుల వాదన. ఎందుకంటే లీగల్గా ఆయన కోర్టు నుంచి వచ్చినటువంటి నోటీసులు ఉన్న నేపథ్యంలో ఇక్కడ రావడానికి లేదు అన్నది పోలీసు భావన. అయితే రిటర్న్లో ఏదైతే మంచు మనోజ్ వచ్చి ఇక్కడ ఏదైనా కూర్చుంటారా, ధర్నాలాగా చేస్తారా, లేకపోతే లోపలికి వెళ్ళేదాన్ని ప్రయత్నిస్తారా అనేది మాత్రం మనం వేచి చూడాల్సిన అవసరం ఉన్నది. మేరకు గేట్లు క్లోజ్ చేశారు. లోపల ఎవరైనా మంచు విష్ణు కానీ మంచు మోహన్ బాబు కానీ ఉన్నారా యూనివర్సిటీ లోపల? అంటే మంచు మనోజ్ తరచుగా అక్కడ వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఎందుకు గేట్ క్లోజ్ చేయాల్సి వచ్చింది? అంటే లోపల ఎవరు ఉన్నారు ఆల్రెడీ? లోపల ఆల్రెడీ ఏదైతే మనం చూసి సంక్రాంతి సంబరాలు ఇక్కడ భోగి నిర్వహించుకొని సంక్రాంతి సంబరాలు మోహన్ బాబు ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి. మంచు విష్ణు కావచ్చు, మోహన్ బాబు, అదేవిధంగా మంచు మనోజ్ తల్లి అయినటువంటి ప్రతి ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా కాలేజీలో ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే ఇవాళ మంచు మనోజ్ రావడంతో ఒకసారి ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుందని చెప్పాలి. ఏదైతే ఫ్యామిలీ అంతా లోపల ఉన్నారు, బయట మనోజ్ ఉన్నాడు. బయట మనోజ్ లోపల వెళ్ళడానికి కారు గేటు దగ్గరకు వస్తే పోలీసులు నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇది ఏ రకంగా దారి తీస్తుందో అయితే మరికొద్ది గంటల్లోనే తెలనుందనే చెప్పాలి. ఎందుకంటే వెళ్ళిపోయిన నోటీసు తీసుకొని వెళ్ళినటువంటి మనోజ్ తిరిగి రిటర్న్ మళ్ళా ఇదే దారిలో వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడికే వస్తారా లేకపోతే కుటుంబంలో అందరూ కూడా లోపలే ఉన్నారు, మంచు మోహన్ బాబు లోపలే ఉన్నారు, సంక్రాంతి సంబరాలు ఇక్కడికి వచ్చారని చెప్తున్నారు. మంచు కుటుంబంలో ఒకడు మంచు మనోజ్ కూడా, ఆయన కూడా పండుగ నేపథ్యంలో అక్కడికి వెళ్ళడానికి ఆ రూపంలో వచ్చారా లేదంటే నిజంగానే గొడవ ఇంటెన్షన్తో వచ్చారా? ఆయన ఎందుకు అనుమతించలేదు? కారణం ఏంటి? అంటే గొడవ నేపథ్యంలో గొడవ కొంత మాకు సఖ్యతగానే ఉన్నా, మాకు ఆశీర్వాదాలు ఏం లేవని చెప్పి విష్ణు చెప్పుకొచ్చారు, మోహన్ బాబు చెప్పుకొచ్చారు, వీళ్ళందరూ చెప్పుకొస్తున్నారు. కానీ ఈ నేపథ్యంలో మంచు మనోజ్ని అనుమతించకపోవడానికి గల కారణం ఏంటి? ఆయన వస్తున్న నేపథ్యంలో గేట్లు ఎందుకు క్లోజ్ చేశారు?
ఏదైతే మనం చూసుకుంటే మంచు మనోజ్ ఫ్యామిలీ ఎప్పుడూ కూడా ఇటు సంక్రాంతి అంటే చాలు ఫ్యామిలీ ఉమ్మడి ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడే నిర్వహించుకుంటారు సంబరాలు. అయితే ఈ ఏడాది ఏదైతే వాళ్ళ కుటుంబ వ్యవహారాలు ఏదైతే గడిచిన కాలంలో ఇప్పుడు మనం చూసాము, ఏదైతే హైదరాబాద్లో జరిగినటువంటి సంఘటనలు ఆ దృష్ట్యాగానే ఇవాళ మంచు మనోజ్ రావడం ఏదైతే ఆ గొడవ సద్దు మణిగినట్టుగా అయితే పూర్తిగా మనం భావించడానికి లేదని చెప్పాలి. ఎందుకంటే ఇవాళ ఏదైతే ఇదే యూనివర్సిటీలో ఒక బోర్డు మెంబర్గా కూడా ఇతను ఉండాలి అనేసి అని మనకున్నటువంటి ఎవరికి మంచు మనోజ్కి బోర్డు మెంబర్గా కూడా అధికారాలు ఉన్నాయనేసి అని కూడా మనకున్నటువంటి సమాచారం. అయితే ఇవాళ ఆయన ఇంటికి ఆయన రావడం వచ్చిన తరుణంలో ఈ విధంగా ఏదైతే గేట్లు క్లోజ్ చేయడం, ఆయన వస్తున్న తరుణంలో పూర్తి స్థాయిలో 2 గేట్లు కూడా ఏదైతే ప్రధాన మార్గాలు ఉన్న ఆ గేట్లన్నీ కూడా మూసివేయడం, పోలీసులు భారీగా చేరుకోవడం, ఇదంతా కూడా మన పరిగణిస్తే ఏదైతే మంచు మనోజ్ను లోపలికి అలౌ చేసేదానికి ఆస్కారం లేదన్నదే మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం ఇక్కడ చేరుకునే వెంటనే పోలీసులు ఆ నోటీసులు ఇవ్వడం, ఆయన రోడ్డు మీదనే నిలబడడం, కనీసం గేటు కాడి ఇక్కడ పోయేటువంటి పరిస్థితి అయితే కనపడలేదని చెప్పాలి. రైట్ సురేష్, ప్రజెంట్ ఇంకా అక్కడ ఎటువంటి హైటెన్షన్ నెలకొని ఎవరైనా బయటికి వచ్చి పోలీసులు మంచు మనోజ్ అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారా, ఆయన వెళ్ళిపోయారా? సో మంచు మనోజ్ వెళ్ళే సమయంలో ఏమైనా మాట్లాడారా, మీడియాతో మాట్లాడారా? మీడియాతో ఏం మాట్లాడే ఆయన వచ్చి పోలీసులు ఏదైతే ఆయన కారు ఆపిన వెంటనే పోలీసులు ఆయన దగ్గర రావడం జరిగింది. ఆ ఫస్ట్ నోటీసులు ఇవ్వడం జరిగింది.